దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్లో భారత్ మొదటి ఇన్నింగ్స్లో 245 పరుగులకు ఆలౌట్ అయింది. మిడిల్ ఆర్డర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ 137 బంతుల్లో 101 పరుగులు వేశారు. ఓవర్ నైట్ 8 వికెట్లకు 208 స్కోర్తో రెండో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా దూకుడుగా ఆడింది. మరీ ముఖ్యంగా కేఎల్ రాహుల్ ఆఖర్లో వేగంగా పరుగులు చేశాడు. కేవలం 8.4 ఓవర్లలో చివరి 2 వికెట్లను కోల్పోయిన భారత్ 37 పరుగులు చేసింది. అందులో కేఎల్ రాహులే 31 రన్స్ సాధించారు. రాహుల్ టెస్ట్ కెరీర్లో ఇది 8వ శతకం. భారత బ్యాటర్లలో విరాట్ కోహ్లీ 38, శ్రేయస్ అయ్యర్ 31, శార్దుల్ ఠాకూర్ 24 కాస్త పర్వాలేదనిపించారు. దక్షిణాఫ్రికా బౌలర్ల రబాడా 5, బర్గర్ 3, జాన్సన్, క్వైట్జీ చెరో వికెట్ తీశారు. అయితే బ్యాటింగ్ మొదలుపెట్టిన సౌత్ ఆఫ్రికా 11 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్లో భారత్ మొదటి ఇన్నింగ్స్లో 245 పరుగులకు ఆలౌట్ అయింది. మిడిల్ ఆర్డర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ 137 బంతుల్లో 101 పరుగులు వేశారు. ఓవర్ నైట్ 8 వికెట్లకు 208 స్కోర్తో రెండో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా దూకుడుగా ఆడింది. మరీ ముఖ్యంగా కేఎల్ రాహుల్ ఆఖర్లో వేగంగా పరుగులు చేశారు. కేవలం 8.4 ఓవర్లలో చివరి 2 వికెట్లను కోల్పోయిన భారత్ 37 పరుగులు చేసింది. అందులో కేఎల్ రాహులే 31 రన్స్ సాధించారు. రాహుల్ టెస్ట్ కెరీర్లో ఇది 8వ శతకం. భారత్ బ్యాటర్లలో విరాట్ కోహ్లీ 38, శ్రేయస్ అయ్యర్ 31, శార్దుల్ ఠాకూర్ 24 కాస్త పర్వాలేదనిపించారు. దక్షిణాఫ్రికా బౌలర్లు రబాడా 5, బర్గర్ 3, జాన్సన్, క్వైట్జీ చెరో వికెట్ తీశారు. అయితే బ్యాటింగ్ మొదలుపెట్టిన సౌత్ ఆఫ్రికా 11 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది.